మనం ఎప్పుడైనా బ్యాంకుకి సంబంధించి ఒక ఈఎంఐ కట్టకపోతే ఏం జరుగుతుంది? ఫోన్ల మీద ఫోన్లు కొడతారు. అవసరమైతే రెండో ఈఎంఐ మనం కూడా ఒకవేళ కట్టలేకపోతే మన ఇంటికొస్తారు. మన వెహికలో, ఇల్లో మొత్తం మీద అయితే మనల్ని నానా ఇబ్బంది పెడతారు బ్యాంకోళ్ళు. కానీ డబ్బున్నోళ్ళకి మాత్రం ఇలా ఏం జరగదు. ఒక నీరవ్ మోడీ తీసుకున్నా, లేకపోతే ఇంకొకళ్ళు ఒక మన కింగ్‌ఫిషర్ ఆయన్ని తీసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బ్యాంకులకి కొన్ని వందల వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళే మనకు కనపడతారు. వాళ్ళందరి పట్ల బ్యాంకులు చాలా సహృదయంతో వ్యవహరిస్తాయి, కానీ ఒక సామాన్యుడి పట్ల మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత సానుకూల వైఖరి బ్యాంకులు ప్రదర్శించడం అనేది ఇవాళ చర్చనీయాంశమైంది. మనం అమరావతిలో చూసాం. గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వీళ్ళందరికీ కూడా క్వార్టర్స్, అలాగే ఎన్జిఓలకు, 4th గ్రేడ్ ఎంప్లాయీస్ కూడా, గ్రూప్ 4 ఎంప్లాయీస్ కూడా క్వార్టర్స్ కట్టిన అంశం మనందరికీ తెలిసింది. దాదాపుగా 70% ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. 2000 మొత్తం కలిపి 2560 కోట్ల అంచనాతో ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆల్మోస్ట్ 3840 ఫ్లాట్లు. వీటికి సంబంధించి బ్యాంకులు 2060 కోట్ల రూపాయలు అప్పిచ్చేటట్టుగా, అలాగే ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు జమ చేసేటట్టుగా ప్రభుత్వ వాటా, ఈ రకమైన ఒప్పందం జరిగింది. 2023 నాటికి పూర్తి చేయాలి, ఫిబ్రవరి నాటికి. కానీ పూర్తి అవ్వలేదు. ఎందుకు పూర్తి అవ్వలేదంటే 70% తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ 5 ఏళ్ల పాటు అమరావతిని ఒక శ్మశానంగా మార్చాలని కంకణం కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వాటిని అలాగే వదిలేశారు. వదిలేసి అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా ఆ బిల్డింగ్లన్నీ తయారయ్యాయని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద అయితే అనుకున్న గడువు అయిపోయింది. 2023 ఫిబ్రవరి రానే వచ్చింది. సో మరొక సంవత్సరం పాటు గడువు అడిగింది సిఆర్డిఏ. బాధ్యత సిఆర్డిఏ మీద ఉంటుంది. సిఆర్డిఏ ఒక సంవత్సరం గడువు అడిగితే బ్యాంకులు ఇచ్చాయి. సంవత్సరం కూడా ముగిసిపోయింది. ఫిబ్రవరి కూడా మళ్ళీ 2024 వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరొక గిమ్మిక్, మ్యాజిక్ చేయాలని తలంచింది. ఇవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం కంప్లీట్ చేసేసాం. ఇందులో ఆల్రెడీ నివాసాలు ఉంటున్నారు, అద్దెలు కూడా చెల్లిస్తున్నారని చెప్పేసి 60 కోట్ల రూపాయలు తీసుకుపోయి అద్దె రూపేణా సిఆర్డిఏకి చెల్లించింది. సో అసలు బిల్డింగ్లు కంప్లీట్ కాలేదు. ఏ బ్యాంకు కూడా ఒప్పుకుంటాడండి? ఈ బ్యాంకులు ఒప్పుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తే ఆడినట్టు ఆడుతూ ఉన్నాయన్నమాట. ఈ బ్యాంకులు ఒప్పుకొని డూడు బసవన్నలాగా తలకాయ ఊపి, ఓకే నిజంగానే వాళ్ళందరూ నివాసాలు ఉంటున్నారని చెప్పి 60 కోట్ల రూపాయలు సిఆర్డిఏ కడితే సిఆర్డిఓ బ్యాంకులకు జమ చేసిన సిఆర్డిఏ. ఇప్పుడు ఎవరిని ఏమనాలి మనం? ఎంత దారుణమైన, అన్యాయమైన అంశం ఇది. సో బ్యాంకులను మోసం చేయడం, బాహాటంగా బ్యాంకులను మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాయి బ్యాంకులు కూడా. మొత్తం మీద ఈ 2000 కోట్ల మాత్రమే కాకుండా అమరావతిలో దాదాపుగా 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం అప్పులు చేసి అవన్నీ కూడా నిర్మిస్తూ ఉంది. కేవలం ఇదొక్కటే కాదు, సచివాలయాలకు సంబంధించి కావచ్చు, తర్వాత అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ గుమ్మరించింది. పోనీ అదేమన్నా ప్రొడక్టివ్గా ఎదిగిందా అంటే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్ల పాటు వాటిని ఒక శ్మశానంలా మార్చేశారు. మరి ఈ 50 నుంచి 60 వేల కోట్లు ఇవాళ 5 ఏళ్ల తర్వాతకి 1,00,000 కోట్లకు చేరుకున్న ప్రమాదం ఉంది. మరి ఈ 1,00,000 కోట్లు ఎవరి జేబుల్లోంచి తీసివ్వాలి? ఎవరికి నష్టం అంటే జనంకి తెలియని అంశం ఏంటంటే, ఆ 1,00,000 కోట్లు మన మీదే భారం పడబోతోంది. మనం ఒక ఇల్లు కట్టుకుంటామండి, ఇల్లు కట్టుకుని సగంలో వదిలేసామనుకోండి, ఎవరికి నష్టం? మనకే కదా నష్టం. మళ్ళీ ఆ ఇల్లు పూర్తి చేయలేదు, ఆ ఇంటి నుంచి ఎటువంటి మనకి ప్రొడక్టివిటీ లేదు, సగంలో కట్టి వదిలేసాము. ఎప్పటి వరకు అందులో పోసిన డబ్బులన్నీ వృధానే కదా. ఇవాళ అమరావతిలో జరుగుతోంది అది. లిటరల్లీ 50 నుంచి 60 వేల కోట్లు 2019 నాటికి అమరావతిలో ఖర్చు పెట్టున్నారు. సో ఇవన్నీ కూడా ఇవాళ 1,00,000 కోట్లకు చేరుకునే ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. ఈ 1,00,000 కోట్లు ప్రతి ఒక్కళ్ళ మీద భారం పడుతోంది. సో ప్రజలు ప్రశ్నించనంత వరకు ఇది ఇట్లానే జరుగుతుంది. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకేమో కష్టపడి ఏదో ప్రొడక్టివిటీ తెచ్చి అక్కడ ఇక్కడ కట్టెలు మోసో ఇంకోటి చేసో తీసుకొచ్చి కలో గంజి అన్నట్టుగా తల్లికి పచ్చడి మెతుకులో ఏదో ఒకటి తినిపించి బతికించుకుంటున్నాడు. రెండో కొడుకు ఇంట్లోవన్నీ అమ్మేసి తల్లికి బిర్యానీ తినిపించాడు. తల్లి ఏమనుకుంటుందంటే, ఈ రెండో కొడుకు అద్భుతంగా చేస్తున్నాడు కదా, నాకు బిర్యానీ తినిపిస్తున్నాడు, పెద్ద కొడుకు దొంగ, వాడు కనీసం పిసినారి, వాడు నాకు పచ్చడి మెతుకులే తినిపిస్తూ ఉన్నాడు, వీడు మాత్రం నాకు బిర్యానీ తినిపిస్తున్నాడు అనుకున్నదట తల్లి.
చివరికి చూస్తే ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఇంతకీ వీళ్ళలో పెద్ద కొడుకు ఎవరు, చిన్న కొడుకు ఎవరో మనందరికీ స్పష్టంగా అర్థమై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ మాయ ఈ రకంగా ఉంది. మొత్తం మీద బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి బురిడి కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా. అఫ్కోర్స్ 1,00,000 కోట్ల రూపాయలు ఆమ్యామ్యాలంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని 1,00,000 కోట్లు సంపాదించారన్న ఒక ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నప్పుడు 2,000 కోట్లు 3,000 కోట్ల పెద్ద విషయం ఏముంది, ఏ రకంగా మేనేజ్ చేయగలుగుతాడు. కాబట్టి సో ఆయనకైతే ఇబ్బంది లేదు, కానీ జనానికి మాత్రం జాగ్రత్తగా జనం దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి మరో 5 ఏళ్ల పాటు ఉంటే ఖచ్చితంగా ఈ 1,00,000 కాస్త 2,00,000 కోట్లు మన తలల మీద అప్పుగా ఉంటుంది. దయచేసి ఈ అంశాన్ని ప్రజలు గమనించకపోతే, తిరుగుబాటు రాకపోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే.